శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మనం నారాయణీయంలోని 69వ దశకం రాసకేళికి చేరుకున్నాం. కేశపాసధృతపింఛికా వితతి సంచలన్మకరకుండలం హారజాలవనమాలికా లలిత అంగరాగఘన సౌరభం పీతచేలధృతకాంచి కాంచితముదంచదం సుమణినూపురం రాసకేళి పరిభూషితం తవ హి రూపమీ సకలయామహే. స్వామి, గోపికలతో కలిసి నీ జుట్టు ముడి మీద ఉన్న నెమలి పింఛం అందంగా కదులుతుండగా, నీ చెవుల నుంచి అందమైన మకరకుండలాలు వ్రేలాడుతుండగా, వనమాల ధరించిన నీ కంఠంలో ఎన్నో దివ్యహారాలు శోభిస్తుండగా, సుగంధ ద్రవ్యాలు అద్దెన నీ శరీరం సువాసనలు గొలుపుతుండగా, నీ పట్టు పీతాంబరం నీ మొలత్రాడు దగదగలు కురిపిస్తుండగా, మణులు పొదిగిన నీ కాలిగజ్జలు గల్లు గల్లుమంటూ మధురధ్వని చేస్తుండగా, రాసకేళి జరుపుతున్న నీ దివ్య మంగళమూర్తిని సదా నేను ధ్యానిస్తాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తావదేవ కృతమండనే కలిత కంచలీకకుచమండలే గండలోలమణికుండలే యువతి మండలేధ పరిమండలే అంతరా సకల సుందరీ యుగళ మందిరా రమణ సంచరన్ మంజులాం తదను రాసకేళిమై కంజనాభ సముపాదద. నీతో రాసకేళి జరుపుతున్న సమయంలో అక్కడున్న గోపికలు తన స్తనాల మీద ఉన్న వస్త్రాల్ని గట్టిగా ముడివేసి చెక్కిళ్ల మీద కాంతులు ప్రతిబింబించేలా అందమైన కుండలాలు చెవులకు ధరించి అందరూ నీ చుట్టూ చేరారు. ఓ లక్ష్మీనాథ, అప్పుడు నీవు ఎన్నో శ్రీకృష్ణ రూపాలు ధరించి ఆ గోపికలలో ప్రతి ఇద్దరి మధ్యలో ఒక కృష్ణుడిగా ప్రత్యక్షమై నీ రాసకేళిని ప్రారంభించావు. ఇక్కడ జయదేవుడు అంటాడు కదా, నారీ నారీ నడుమ మురారి కదా. మళ్ళీ గోపికలకి ఒక్కొక్క గోపిక మధ్యలో శ్రీకృష్ణుడు అని అన్నా. వాసుదేవ భాసమానమిహ రాసకేళి రసో రస సౌరభం దూరతోపి ఖలు నారద గదితమాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేసల విలాసిని సతసమావృత నాకతో యుగ పదాగత వియతి వేగతోధసురమండలి. కృష్ణయ్య, ఓ వాసుదేవా, నీవు ఎంతో సుందరంగా మధురంగా భూలోకంలో గోపికలతో రాసకేళి జరుపుతున్నావని నారదుడి ద్వారా తెలుసుకున్న దేవతలు ఆ మనోజ్ఞ దృశ్యాన్ని చూడాలనుకున్నారు. వెంటనే వారంతా విలాసవంతమైన ఆభరణాలు ధరించిన సుందరీమణులతో కలిసి గుంపులుగా వచ్చి బృందావనం పైన ఆకాశంలో నిలబడ్డారు. వేణునాదకృతతానదానకలగాన రాగగతియోజన లోభనీయ మృదు పాదపాతకృత తాళమేళన మనోహరం పాణి సంక్వణిత కంకణం చముహురం సలంబితకరాంబుజం శ్రోణిబింబచలదంబరం భజత రాసకేళి రసడంబరం
నీవు మనోహరంగా మురళీని వాయిస్తుండగా దానికి అనుగుణంగా గోపికలు మధుర గీతాలు ఆలపిస్తున్నారు. వారి గానానికి అనుగుణంగా నీవు చేతులతో తాళాలు వేస్తున్నావు. అలా నీవు తాళం వేసేటప్పుడు నీ చేతి కంకణాలు మధురంగా మ్రోగుతున్నాయి. అక్కడున్న గోపికలు ఆడుతూ పాడుతూ ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకుంటూ ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తుంటే వారు ధరించిన వస్త్రాలు వారి నడుము మీద అటు ఇటు కదులుతున్నాయి. అలా ఎంతో మనోజ్ఞంగా సాగుతున్న నీ రాసకేళిని, దాని వైభవాన్ని దర్శించిన వారి జన్మ ఎంతో ధన్యం అన్నారు. శ్రద్ధయా విరచితానుగానకృత తారతార మధురస్వరే నర్తనేధలలితాంగహార లులితాంగహార మణిభూషణే సమ్మదేన కృత పుష్పవర్షమల మున్నిష దివిషదాంకులం అంటే దివిషదాంకులం అన్నమాట. చిన్మయే త్వయి నిలీయమానమివ సమ్ముమోహనవధూకులం. ఆనంద పారవస్యంతో ఆ గోపికలు సాగిస్తున్న గానం క్రమక్రమంగా తారస్థాయికి చేరుతోంది. వారు చేసే నృత్యం కూడా తారస్థాయిలోనే ఉంది. వారు చేస్తున్న నృత్యం వల్ల వారు ధరించిన అందమైన హారాలు మణిభూషణాలు జారి పడిపోతున్నాయి. అలా మనోహరంగా కొనసాగుతున్న గోపికల నృత్యగాన విలాస కేళిని చూసి ఆనందపరవశులైన దేవతలు, వారి భార్యలు, అప్సరసలు వారి మీద పూలవాన కురిపించారు. అప్పుడు ఆకాశంలో ఉన్న దేవతలందరూ సచిదానంద స్వరూపుడవైన నీలో లయమైపోయినట్లుగా అనిపించారు. అంటే అక్కడ ఇక్కడ మనస్సు లేదనమాట. మనస్సంతా పరమాత్మే ఆవరించి ఉన్నాడనమాట. స్విన్న సన్న తను వల్లరి తదను కాపి నామ పశుపాంగన కాంతమం సమవలంబతే స్మతవ తాంతి భారముకులేక్షణ కాచిదా చలిత కుంతల నవపటీరసారఘన సౌరభం వంచనేన తవ సంచుచుంబభుజ మంచితోరు పులకాంకుర. ఆ సమయంలో కోమలమైన శరీరం కలిగిన ఒక గోపవనిత శరీరమంతా చిరుచుమట్లు పట్టగా భారంగా అరమోడ్పు కళ్ళతో విశ్రాంతిగా నీ భుజం మీద వాలింది. మరో గోపిక దివ్య సుగంధాలు వెదజల్లుతున్న నీ మరో భుజం మీద తన ముంగురుల నుంచి వాటిని వాసన చూస్తున్నట్లుగా నటిస్తూ నిన్ను చాటుగా ముద్దు పెట్టుకుంది. వెంటనే ఆమె శరీరం ఆనందంతో పులకించిపోయింది. కాపి గండ భువి సన్నిధాయ నిజగండమాకులిత కుండలం పుణ్యపూర నిధిరన్వవాపతవ పూగచర్వితరసామృతం ఇందిరా విహృతి మందిరం భువన సుందరం హి నటనాంతరే త్వమవాప్యం దధురంగన కిమున సమ్మదోన్మదసాంతరం. అదృష్టవంతురాలని ఇంకొక గోపకన్య తన చెక్కిలిని నీ చెక్కిలికి అద్దిపెట్టి తన కర్ణకుండలాలు అందంగా కదులుతుండగా నీ నోటిలో ఉన్న అమృతమునతాంబూన రసాన్ని తన నాలుకతో గ్రోలి ఆనంద పారవస్యం పొందింది. నీ వక్షస్థలం సాక్షాత్తు లక్ష్మీదేవి విహారస్థలం. అది ఎంతో సుందరం. అలాంటి సుందరుడవైన నిన్ను రాసకేళిలో తమ భాగస్వామిగా చేసుకున్న గోపికలు ఎన్నో రకాల ఆనందాల్ని అనుభూతుల్ని పొందారు. గానమీస విరతం క్రమేణ కిల వాద్యమేళనముపారతం బ్రహ్మ సమ్మదరసాకుల సదసి కేవలం నృతురంగన నావిదన్నిపి చ నీవికా కిమపి కుంతలేమపి చ కంచులీం జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం భ్రువే. ప్రభు క్రమంగా గోపికలు కొనసాగిస్తున్న రాసకేళిలో గానం నృత్యం ఆగిపోయాయి. అలాగే వాద్యగోష్ఠి కూడా స్తబ్దుగా ఉంది. ఇదిలా ఉన్నప్పటికీ అక్కడున్న గోపికలు మాత్రం బ్రహ్మానందోల్ నిమగ్నమై సమాధి స్థితి పొందారు.
దివ్య సమాధి స్థితిలో ఉన్న గోపికలకి ఎలాంటి దేహధ్యాసలు లేవు. వీరందరినీ చూస్తున్న ఆకాశంలోని నక్షత్రాలు కూడా ఆనంద పార్వస్యంలో మునిగి ఎలాంటి చలనం లేకుండా స్థిరంగా ఉన్నాయి. అందుకనే బ్రహ్మానందం ఎప్పుడు లభిస్తుంది అంటే మనస్సు శాంతిగా ఉన్నప్పుడు, అంటే ఏమీ లేని స్థితిలో. అందుకే అంటారు ప్రపంచానికి ఆవల పరమాత్మ కదా. అంటే ప్రపంచ విషయాలని ఎప్పుడైతే వదులుతామో అప్పుడు పరమాత్మ మదిలో మెదులుతాడు. మోదసీంని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో కేళి సంమృదిత నిర్మలాంగనవ ఘర్మలేశ సుభగాత్మనం మన్మధా సహన చేతసా పశుపయోషితాం సుకృతచోదిత తావదా కలితమూర్తిరాదధిద మారవీర పరమోత్సవాన్. ప్రభు, ఈ విధంగా సకల లోకాలని పరమానంద సముద్రంలో ముంచిన రాసకేళి క్రమంగా పూర్తయింది. ఆ రాసకేళిలో నృత్యాలు చేసి అలసిపోయిన గోపికల శరీరం మీద చెమట బిందువులు అందంగా ప్రకాశిస్తున్నాయి. నీవు నీ యోగబలంతో ఎంతోమంది కృష్ణులుగా మారి వారితో రాసక్రీడ జరిపావు. నీ దివ్య సౌందర్యానికి పరవశించిపోయిన గోపికలు తమని నీకు అర్పించుకున్నారు. అంటే కదా, అంటే పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉన్నాడు అని చెప్పడానికే కృష్ణయ్య అందరి గోపికల దగ్గర కృష్ణయ్యగా వెలిశాడు. అందుకనే శ్రీకృష్ణుని పూర్ణస్వరూపము అంటారన్నమాట. నీ దివ్య సౌందర్యానికి పరవశించిపోయిన గోపికలు తమని నీకు అర్పించుకున్నారు. ఎంతో భాగ్యశాలులైన గోపికలు ఆనందంగా నీతో రసలీల జరిపి తమ ఇళ్లకు తిరిగి వెళ్ళే శక్తిని కోల్పోయారు. కేళి భేద పరిలోలితాభిరతి లాలితాభిరబలాలిభి స్వైరమీసనను సూరజ పయసి చారునామ విహృతిం వ్యధా కాననేపి చ విసారి శీతల కిశోర మారుత మనోహరే సూన సౌరభమయే విలోసిత విలాసిని సత విమోహనం. స్వామి, ఆ గోపికలని ఆలింగన, చుంబన, దంత, నఖక్షతాది వివిధ రకాల శృంగారి చేష్టలతో మురిపించావు. వారితో యథేచ్ఛగా యమునా నదీ జలాలలో రకరకాలుగా జలక్రీడలు ఆడావు. తర్వాత యమునా తీరంలో చల్లని పిల్లగాలు పూల పరిమళాలతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో అందరికీ ఎంతో ఆనంద పార్వశ్యాన్ని కలిగజేస్తూ రాసకేళిని కొనసాగించావు. కామినీరితి యామినీషు ఖలు కామనీయకనిదే భవాన్ పూర్ణ సమ్మదరసార్ణవం కమపి యోగి గమ్యమనుభావయన్ బ్రహ్మశంకరముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్ భక్తిలోకకమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. ఓ సౌందర్యనిధి, ఈ విధంగా నీవు గోపికలకి ఎన్నో రాత్రులు ఆనందాన్ని కలిగించావు. అంతేకాదు మహాయోగులకు మాత్రమే లభించే బ్రహ్మానందాన్ని కూడా వారికి ప్రసాదించావు. ఇలా వారందరినీ నీవు ఆదరించి బ్రహ్మ రుద్రాది దేవతలు కూడా గోపికలని ఆదరభావంతో చూసేలా చేశావు. వారంతా గోపికల భాగ్యాన్ని ఎంతో గొప్పగా ప్రశంసించారు. అలాంటి భక్త సులభ శ్రీకృష్ణ, నన్ను కూడా నీవు కరుణించి కాపాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.